వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప చేత మాత్రమే, మన శక్తి చేత, మన బలం చేత ఎప్పుడు కూడా మనము ఈ ఆయుష్ నా వల్ల వచ్చిందని అనుకోవడానికి లేదు. ఎందుకనంటే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇది మనము సజీవులుగా ఉన్నాం. అయితే ఒక 2 వారాల నుంచి దేవుడు ఒక స్త్రీ గురించి నాతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చెప్తే కొంతమంది కోపం రావచ్చు, కొంతమంది నాకు మళ్ళీ అవకాశం ఇవ్వకపోవచ్చు, నాతో మాట్లాడకపోవచ్చు. ఏది ఏమైనా దేవుడు మనకు తెలియజేసింది మనము తెలియచేయాలంతే. ఆంటీ సాక్ష్యం చెప్పినట్లు నేను కూడా ఎక్కడికి పడితే అక్కడ పరిగెత్తేదాన్ని. యవన కాలం ఉంది, నా ఇంటర్మీడియట్లోనే నేను రక్షణ పొందాను. అంటే సేవకులు వాక్యం చదవడానికి మాత్రం అనేక ఊర్లు తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని. ఆ విధంగా చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు మమ్మల్ని పెంచారు కాబట్టి దేవుడు ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చాడు. అయితే ఒక స్త్రీ గురించి మనము బైబిల్లో చదువుకుందాము. మూలవాక్యంగా సామెతల గ్రంథము 19వ అధ్యాయము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, నీ పాదాలు పొందినాలయ్యా. తండ్రి, నేను ఒట్టిదానను మట్టిదానను ప్రభా. అయ్యా, నా నోటికి నువ్వు బూరగా ఉండి ప్రభా, నా ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని అయ్యా, మాట్లాడుచున్న ప్రతి మాటనైనా నీ బిడ్డలకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉండనట్లకు నీ కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఏమనిందంటే సుబుద్ధి కలిగిన గల భార్య యెహోవా యొక్క దానం. అయితే బైబిల్లో దేవుడే ఒక ఆమెని సుబుద్ధి గల స్త్రీ అన్నాడు. ఎవరో మీకు తెలుసా? బైబిల్లోనే దేవుడు చెప్పాడు ఆమె గురించి సుబుద్ధి కలిగినది అని. ఎవరో చెప్పగలరా? కాదు, ఒక స్త్రీ ఉంది, ఆమె సుబుద్ధి గలది, రూపసి అని కూడా దేవుడు బైబిల్లో మనకి చెప్పాడు. అబీగయలు, కరెక్ట్. అబీగయలు సుబుద్ధి కలిగినది, రూపసి. అంతేకాకుండా అబీగయలు అనే మాట హెబ్రీ భాష నుండి వచ్చినది. ఈ అబీగయలు అనే మాటకి అర్థం ఏంటంటే తండ్రిని ఆనందపరిచే కుమార్తె లేదా స్త్రీ. తండ్రి అంటే ఎవరు మనకి? దేవుడు. దేవుని ఆనందపరిచే కుమార్తె. కాబట్టి ఆమెకి పేరు తగినట్లుగా ఆమె జీవితం కూడా అలాగే ఉంది. ఆమె భర్త పేరు ఎవరంటే నాబాలు. ఈ నాబాలు ఎటువంటి వాడనంటే ఆమెకి క్వైట్ ఆపోజిట్, వ్యతిరేకం. ఈమె సుబుద్ధి కలిగింది, ఆయన ఎటువంటి వాడంటే వాక్యంలోనే చూపిస్తాను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడు. అంతేనా? రెండోది వచ్చి ఏమన్నాడంటే నేను బొత్తిగా ఎరిగిన వారికి నా ఆహారం ఇత్తునా అంటాడు. అంటే అతడు మోటివాడు, దుర్మార్గుడు, ఇతరులకు సహాయము చేయలేని వాడు. ఇంకొకటి 17వ అధ్యాయంలోకి మనం వస్తే మొదటి సమూయేలు 25:17 వచనంలోని కిందకు వచ్చి చూస్తే పని వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మన యజమానుడు పనికి మాలినవాడు. ఏమన్నాడు? పనికి మాలినవాడు. ఇంకొక విషయానికి వస్తే మనము 25వ వచనంలోకి వస్తే దుష్టుడు అనంది. ఏమనుంది? దుష్టుడు. ఇంకొక చోటుకి వస్తే ఆయన మత్తుగా తాగేవాడు. 36వ వచనంలో మత్తుగా తాగేవాడు. అంటే ఇప్పుడు ఆయన చర్యలు ఆయన ఎవరు అనుకుంటున్నారు? మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలినవాడు, ఇతరులకు సహాయము చేయనివాడు, త్రాగుబోతు. అంటే బైబిల్లో, నేను ఓరల్గా మీకు అబద్ధం చెప్పట్లేదు, బైబిల్లో ఇది ఉంది. అయితే ఇతని భార్య ఎలాంటిదంటే సుబుద్ధి కలిగినది. ఫస్ట్ దేవుడు సుబుద్ధి కలిగిన భార్యను ఎవరికి దానముగా ఇచ్చాడు? నాబాలికి దానముగా ఇచ్చాడు. అయితే ఈ చరిత్ర అంతా మనం తీసుకుంటే నాబాలు యొక్క పనివారు గొర్రెల బొచ్చు కత్తిరించుకోవడానికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఈ దావీదుతో ఉన్న వారందరూ కూడా వారికి ప్రొటెక్షన్ ఇచ్చారు. అంటే ఏ దుష్టమృగం కానీ
ఏ దొంగ కానీ ఏ దుష్టుడు వాళ్ళని ముట్టకుండా ఏం చేశాడనంటే కాపుదలగా సంరక్షకులుగా ఉన్నారు. అయితే ఈ నాబాలు కర్మేలుకు వచ్చి తన గొర్రెల వెంట్రుకలను కత్తిరించుకోవడానికి వచ్చాడని దావీదు విన్నాడు. అప్పుడు దావీదు తన పనివారిలో 10 మందిని పంపించాడు. ఎవరి దగ్గరికి? నాబాలు దగ్గరికి పంపించి కుశల ప్రశ్నలు అడగండి ముందు. అయితే దావీదు అతన్ని ఒక మంచి మాటతో ఆయన్ని క్షేమం అడగమన్నాడు. 6వ వచనంలో ఏమనుందంటే ఆ భాగ్యవంతునితో. బైబిల్ ప్రకారంగా ఎవరతను? అతనిలో ఎటువంటి మంచి లక్షణాలు లేనివాడు. అయినప్పటికీ దావీదు ఏమన్నాడంటే ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమమౌనుగాక అన్నాడు. అంటే దావీదు ఆశీర్వాదమే మాట్లాడాడు కానీ శపించే మాటలు, కోపించే మాటలు అక్కడ మాట్లాడలేదు. అయితే వారు అట్లా వచ్చి, అయ్యా ఇదిగో మీ గొర్రెలు మా దగ్గర ఉన్నప్పుడు మేము విధంగా రక్షించాము, దావీదు మమ్మల్ని పంపించాడు, కాబట్టి మీరు ఏదైనా మేలు చేయండి అంటే దావీదు ఉన్న పరిస్థితి ఏంటంటే సౌలు దావీదుని చంపడానికి తరుముతున్న పరిస్థితి అది. దావీదు ఏం చేస్తాడంటే కొండల్లోనూ గుహల్లోనూ అడవుల్లోనూ దాక్కునే పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళకు బాగా ఆకలిగా ఉంది. ఎవరైనా మనకి బాగా ఆకలి ఉన్నప్పుడు బాగా ఆకలి ఉంది, తినడానికి ఏం లేదు, ఎవరైనా మనకి ఏదైనా సాయం చేస్తారని ఎదురు చూసే పరిస్థితి. అలా ఉన్నప్పుడు దావీదు అతను వచ్చాడని సంతోషపడి అతని వల్ల మనకి ఏదైనా సహాయం కలుగుతుందేమోనని పంపించాడు. పంపించినప్పుడు నాబాలు ఏమంటాడు? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవరో? యజమానులు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా సేవకులకు వండిన గొర్రెల మాంసం నేను ఇస్తానా అని అన్నాడు. ఆ మాట వచ్చి దావీదుకి తెలియజేసినప్పుడు దావీదు ఏం చేశాడంటే నాబాలు సంతతిలో మగవాడు ఒక్కడు కూడా ఉండకూడదు అని చెప్పి కోపంతో ఏం చేస్తున్నాడంటే 400 మందిని సమకూర్చుకొని ఏం చేస్తున్నాడంటే నాబాల్ని అతని వంశాన్ని నాశనం చేయడానికి వచ్చేస్తున్నాడు. వచ్చేసినప్పుడు ఈ విషయము ఎవరికి తెలియదు? అబీగయీలుకి తెలియదు. అయితే 17వ వచనంలో చూస్తే 16వ వచనం, మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారని ఎవరు చెప్తున్నాడు? పనివాడు చెప్తున్నాడు. ఎవరికి? అబీగయీలుకి చెప్తున్నాడు. అమ్మ దావీదు యొక్క సేవకులు వచ్చారు, మన అయ్యగారేమో వాళ్ళని ఏమీ కూడా పంపించేశాడు, కాబట్టి వాళ్ళు మన మీదకి వస్తున్నారు. మేము అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు మాకు ఎట్లా ఉన్నారంటే ప్రొటెక్షన్, ప్రాకారంగా. అంటే ఇప్పుడు మన చర్చికి ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ప్రాకారం, ఎవరైనా లోపలికి రావాలంటే రాలేరు. అలాగే వాళ్ళు కూడా మాకు ప్రాకారంగా ఉన్నారమ్మా, కనుక దావీదు పంపించిన వాళ్ళని మన యజమాని పంపించేశాడు. అట్లాగే కాకుండా అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించున్నారు. ఎందుకు కీడు చేయాలనుకున్నారు నాబాలు కనంటే నాబాలు ఏం చేశాడు? వాళ్ళకి సహాయం అనేది చేయకుండా వాళ్ళని ఏం చేశాడంటే పంపించేశాడు. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు పెట్టాలి అని పంపించేసేసినప్పుడు ఆయన వచ్చి అంటాడు, అమ్మ వాళ్ళు మనకి కీడు చేయడానికి వస్తున్నారు. మన యజమానుడు ఎట్లాంటి వాడు అని అన్నాడు? బహు పనికి మాలినోడు. ఎట్లాంటి వాడు అంటే యజమాని బహు పనికి మాలినోడు. అయితే అతని దగ్గర పని చేసే వాళ్ళు కూడా అతన్ని ఏమని అంటున్నారు? పనికి మాలినాడు కదా, బహు పనికి మాలిన వాడు అని అంటున్నారు. అంటే ఏంటి అర్థం? పని వాళ్ళ దగ్గర కూడా అతనికి మంచి సాక్ష్యం అనేది లేదు. కానీ ఇన్ని చెడ్డ లక్షణాలు ఉన్న అతనితో సుబుద్ధి కలిగి సంసారం చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్న స్త్రీ ఎవరనంటే అబీగయీలు మాత్రమే. బైబిల్ అంతట్లో మనం చూసుకుంటే ఇటువంటి వ్యక్తి లేడు. కానీ ఇటువంటి వ్యక్తి దగ్గర సుబుద్ధి కలిగి సంసారం చేసి దావీదు దగ్గర తన భర్త ప్రాణాన్ని కాపాడుకున్న స్త్రీ ఎవరంటే అబీగయీలు. అది తెలిసిన తర్వాత ఏమైందనంటే అప్పుడు అంటాడు, అమ్మ ఏం చేయాలో నువ్వు ఆలోచించాను అన్నప్పుడు ఆమె ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ఒక వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతము కలుగజేయును. ఏమన్నది? ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతము కలుగజేయును. అయితే ఈ అబీగయీలు ఏం చేసింది? నువ్వు ఇట్లా పంపించేసావు, వాళ్ళేమో మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, నీ వల్ల మా ప్రాణం పోవాలా, నీ వల్ల మేమందరం చచ్చిపోవాలా, నువ్వు ఒక్కడివి చచ్చిపో, మేము వెళ్ళిపోతాము అని అంటాం మనమైతే.
కానీ ఆమె ఏం చేసిందంటే దీర్ఘశాంతము కలిగి, అంటే కోపము తెచ్చుకోకుండా, ఆయన మీద ఎటువంటి ఆగ్రహము కానీ కోపము కానీ ఏమి తెచ్చుకోకుండా మంచి ఆలోచన చేసింది. మంచి ఆలోచన చేసి ఏం చేసిందనంటే, ఇక్కడ కింద చూసుకుంటే మనము 18వ వచనంలో మనం చూసుకుంటే, అబ్బాలతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వడ్డిన 5 గొర్రెల మాంసము 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూర పాడలను గార్ధకొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోండి, నేను మీ వెనుక నుండి వచ్చినని తన పరివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధకొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురు పడి ఆమె వారిని కలుసుకున్నారు. చాలా అండి, థ్యాంక్స్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చి పంపించింది ఆమె? ఏమి ఇచ్చి పంపించింది? ఆహారాన్ని. వారి ఆకలిని తీర్చడానికి ఏం చేసింది ఆమె? ఆహారాన్ని ఇచ్చి పంపించింది. ఏది? కొంచెం ఇంతకాదు ఇచ్చింది ఆమె. 200 రొట్టెలు. మనం చేయగలమా 200 రొట్టెలు ఆ సమయానికి? మనం చేయగలమా? చేయలేము. మళ్ళా వండిన 5 గొర్రెల మాంసం. మనం 1 కిలో వండడానికి చాలా బాధపడతాం. 5, మళ్ళీ 5 మానికల వేచిన ధాన్యం, 2 ద్రాక్ష రసపు తిత్తులు. ఆ తిత్తులు అంటే చాలా పెద్దగా ఉంటాయేమో, చాలా పెద్దవి. మళ్ళా అంజూర పడలు, ద్రాక్ష గెలలు గాడిదల మీద వేయించి ఏం చేసిందనంటే, మీరు నాకంటే ముందుగా పొండి, నేను మీ వెనకాల వస్తానని చెప్పి ఆమె కూడా వెళ్ళి దావీదును కలుసుకునింది. కలుసుకున్న తర్వాత ఆమె ఏమనిందంటే 23వ వచనంలో మనం చూసుకుంటే, అబీగయిలు 23వ వచనం, అబీగయిలు దావీదును కనుగొని గార్ధకొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లన్నది, నా యజ్ఞవాడా, ఈ దోషము నాదని ఇచ్చుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనివ్వు, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. చాలండి. ఇక్కడ అబీగయలు ఏం చేసింది? దావీదును కనుగొని గార్ధబామ అంటే తను ఎక్కిన గాడిద మీద నుంచి కిందకి దిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే సాష్టాంగ నమస్కారం చేసేసింది. అంటే ఎట్లా అంటే ఇక పడిపోయింది, కింద పడిపోయిన ఆయన కాళ్ళు పట్టేసుకుని ఏమంటుందంటే, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఏడ్చు. ఒకవేళ మన భర్త ఏదైనా చిన్న తప్పు చేస్తే, నాకు తెలియదు, ఆయన అడుక్కోండి, నాకు సంబంధం లేదు, నాకు అస్సలు దీనిలో సంబంధం లేదు, మా దగ్గరికి రావకుండా మనం అంటాం. కానీ ఆమె ఏం చేసింది? అయ్యా, ఇది నా దోషముగా ఎంచి క్షమించయ్యా అని ఎవరి పాదాలు పట్టుకుంది? దావీదు యొక్క పాదాలు పట్టుకునింది. ఎంత గొప్ప లక్షణం, ఎంత తగ్గింపు ఉంది ఈమెకి, ఎంత వినయము కలిగిన స్త్రీ, తగ్గింపు కలిగిన స్త్రీ. నిజంగా మన జీవితాల్లో చూసుకుంటే మనము 0.001% కూడా మన జీవితాల్లో ఇటువంటి లక్షణం లేదు. కానీ ఆమె ఏం చేసిందంటే, అయ్యా, నీ దోషము నాదని ఎంచయ్యా, నా తప్పని ఎంచయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటున్నానని చెప్పి సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని ఆ దావీదుని కదలనీయలేదు అక్కడి నుంచి. తర్వాత ఏమైందంటే, నా ఏలిన వాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు. ఏమనింది? ఆయన దుష్టుడే, కానీ ఈ దోషం నాదనుకో, ఆయన చేసిన పని నువ్వు లక్ష్య పెట్టొద్దు. అంటే అది నీ మనసులోకి తీసుకోవద్దయ్యా, దుష్టుడే కానీ నా తప్పని, నా దోషమని క్షమించు, అది మనసులో పెట్టుకోవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. నాబాలంటే అర్థమైంది? దుష్టుడు, పనికి మాలినవాడు, మోటువాడు, ఇంకొకటి దుర్మార్గుడు. ఆయన పేరుకున్న గుణాలు, ఆయన పేరు యొక్క అర్థం. అట్లా చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, కాళ్ళు పట్టుకొని, అయ్యా, ఇదిగో అలసిన వారి, ఇగో మీరు అలసిపోయి ఉన్నారు, దేవుడు నిన్ను తృప్తిపరచడానికి ఇదిగో ఇవి కానుకలు తీసుకోయ్యా, నేను తీసుకొచ్చిన ఈ ఆహారాన్ని తీసుకొని క్షమించయ్యా అని చెప్పినప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఈ 28వ వచనంలో ఏమంటదంటే, నీ దాసురాలనైన నా తప్పు క్షమించి నా ఏలిన వాడవును నీవును యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగా నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చింది. నిజంగా ఇంత తగ్గింపు మన భర్త పక్షంగా మనం ఇతరులకు క్షమాపణ అడిగేది మనం అయితే చేయగానే అబిగయలు ఏం చేసింది అంటే తగ్గించుకునేది, ఈ దోషం నాది,
నా తప్పు క్షమించయ్యని తీసుకున్న తర్వాత ఆమె అదంతా అయిన తర్వాత 31వ వచనం దగ్గరికి వస్తే ఆమె చివరిలో దావీదుని ఒకటి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, యెహోవా నా ఏలిన వాడకు నీకు మేలు చేసిన తర్వాత నీ దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకోమంట. నిజంగా కదా, ఆమె నాకు నువ్వు రాజు అయిన తర్వాత నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఎప్పుడు ఆమె అడగల. అయ్యా నన్ను మాత్రము జ్ఞాపకము చేసుకోమనింది. ఎందుకనంటే ఆమెకు మరి ముందు ఏం కీడు వస్తుందో ఆమెకు తెలియదు. కానీ రాజు దగ్గరికి వెళ్ళి, లేదు ఎవరన్నా మనకు వస్తే ఒకసారి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి అని మనం అంటాం. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు సహాయం చేసేవాళ్ళు వచ్చినప్పుడు. అయితే అబీగయీలు ఏమైందంటే, దేవుడు నీకు మంచి స్థితి ఇచ్చిన తర్వాత, నీకు మేలు చేసిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకోమంటుంది. ఎందుకు చేసుకోమనిందనంటే, ఆ దేవుడే తెలియజేస్తుంటాడు ఆమెకు ఆ మాట. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత దావీదు అంటాడు ఇక్కడ, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై దేవునికి స్తోత్రాలు చెప్తాడు. ఫస్ట్ యెహోవాకు స్తోత్రము కలుగునుగాక, ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడు స్తోత్రము పొందునుగాక. అంటే ఏంటి, దేవునికి ఎందుకు స్తోత్రం చెల్లిస్తున్నాడు అని అంటే, ఒకవేళ ఆమె కానీ రాకపోతే అబీగయీల పేరు బైబిల్లో ఉండేది కాదు, నాబాలు గురించి మనం తెలుసుకునే వాళ్ళము కాదు, అక్కడ దావీదుకి సహాయం అనేది అందేది కాదు. దావీదు చేతిలో 400 మందితో వెళ్ళి అబీగయీలకి నాబాలుకున్న ప్రతి ఒక్కరిని అక్కడ చంపేసేవాడు. కానీ ఎప్పుడైతే అబీగయీలు తగ్గించుకొని దీన మనస్సు కలిగి దావీదుని ఎదుర్కొని ఆ కోపాన్ని తగ్గించిందో, అప్పుడు దేవుడు అంటాడు, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదు. నిజంగానే కదా, ఆమె అలాగా చెప్పకుండా పోతే పోయాడు, చచ్చిపోయాడు, నేను వెళ్ళిపోతాను, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, లేదా నా బంధువుల ఇంటికి వెళ్ళిపోతాను, లేదా నా దేశానికి వెళ్ళిపోతానని ఆమె అనుకుంటే ఈరోజు అబీగయీల గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు. జ్ఞానం కలిగి ఆమె ఏం చేసిందనంటే, తన పనివారితో ఆహారాన్ని పంపించింది, తగ్గింపు కలిగి వినయ మనసుతో ఆయన పాదాలు పట్టుకునేది, తన యొక్క భర్త ప్రాణంని కాపాడుకునేది. కాపాడుకున్న తర్వాత ఏం చేసిందనంటే, వాళ్ళ దారిలో వాళ్ళు సమాధానం వెళ్ళిపోయారు, ఈమె దారిలో ఈమె సమాధానంగా వచ్చేసింది. అయితే ఆమె ఇంటికి వచ్చి తిరిగి వచ్చేటప్పటికి నాబాలు ఏం చేస్తున్నాడో చూద్దాం. 36వ వచనంలో చూసుకుంటే, అబీగయీలు తిరిగి నాబాలునకు రాగా రాజును విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక కోరుకుంది. చాలా ఇక్కడ అబీగయీలు దావీదుని కలుసుకునింది, తన భర్త ప్రాణాన్ని కాపాడుకునింది, హృదయంలో సంతోషము ఆనందము కలిగి నెమ్మదితో ఏం చేసింది, ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి నాబాలు ఏం చేస్తున్నాడు, త్రాగుతా పార్టీలు చేసుకుంటా ఓ ఇష్టానుసారంగా మొత్తుగా ఉన్నాడు అనమాట. అదే మన భర్తలతో వెళ్ళి ఏ ఫంక్షన్లో తాగి వస్తే మనం వెంటనే రివెంజ్ తీర్చుకుంటాం. నువ్వు తాగొస్తావని ఇంట్లోకి వస్తే ఊరుకోను, బయటికి పో, రావద్దని తలుపులేసేస్తాం. అవును కదా, తాగొచ్చి నువ్వు ఎందుకు ఇంట్లోకి వస్తున్నావు, పో ఇల్లంతా వాసన వచ్చేసింది, పో అని తలుపులేసేసుకొని రానిమిక. అయితే ఏమేం చేసింది, ఒక్క మాట కూడా మాట్లాడాలి, కొద్ది కానీ గొప్ప కానీ ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకుండా ఏం చేసిందంటే సైలెంట్గా ఉంది. సరే, ఈ పరిస్థితిలో మనం ఏదన్నా మాట్లాడితే ఆయనకి అర్థము కాదు, ఏది కూడా గ్రహించే జ్ఞానం అనేది శక్తి అనేది వాళ్ళకి లేదు కాబట్టి సైలెంట్ అయిపోయి, ఆ మరుసటి రోజు ఉదయం ఏమనిందంటే, ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఏ సంగతులు తెలియజేసింది. దావీదు 400 మందితో వస్తున్నాడు, మనల్ని చంపనీకి, నేనే ఎదుర్కొని వెళ్ళి అతన్ని క్షమాపణ అడిగి కాళ్ళు పట్టుకొని తప్పును ఒప్పుకొని అతనికి ఆహారం ఇచ్చి నీ ప్రాణాన్ని కాపాడుకొని వచ్చాను అనే విషయం చెప్పేటప్పటికి భయం చేత అతని గుండె ఏంది పగిలిపోయింది. భయం చేత పగిలిందంటే ఏంది, హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయనకి, హార్ట్ అటాక్ వచ్చేసేసింది. ఆ తర్వాత 10 దినములైన తర్వాత యెహోవా నాబాలుని ఏం చేశాడు, మొత్తాడు. ఎందుకు మొత్తాడనంటే అతని యొక్క క్రియలను బట్టి, అతని యొక్క కీడు, అతడు చేసిన
మరి ఎంతమందికి ఎటువంటి కీడు చేశాడో, ఎటువంటి దుర్మార్గంగా ప్రవర్తించాడో తెలియదు, కానీ దేవుడు ఏం చేశాడు, నాబాలుని మొత్తాడు. ఇప్పుడు హార్ట్ అటాక్, మన భాషలో హార్ట్ అటాక్ అనుకుందాం. హార్ట్ అటాక్ వచ్చిన 10 దినాలకి ఏం చేశాడంటే, నాబాలుని దేవుడు మొత్తినంత వల్ల నాబాలు ఏం చేశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ విషయము దావీదుకి తెలిసింది. అంటే ఇంతకు ముందు అబిగైల్ ఒక మాట అనింది, అయ్యా నీకు మేలు దేవుడు చేసిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని. ఆ మాట దావీదు గుర్తుపెట్టుకొని, దావీదు ఇక్కడ వాళ్ళ పని వాళ్ళలో ఒక మాట అంటాడు, నాబాలు చనిపోయానని 39వ వచనం. దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను కనుక తన దాసుడునైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని. తర్వాత దావీదు అబీగయిలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడతగిన వారిని పంపాడు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు, నాబాలు చనిపోయాడని దావీదు తెలిసిన తర్వాత యెహోవా నాబాలు చేసిన కీడుకు అన్నాడు. అక్కడ కీడును అతని తల మీదకి రప్పించాడు. అంటే అతను ఎంత కీడు చేసి ఉంటాడో మనకు తెలియదు, కానీ అక్కడ వారికి తెలుసు కదా. కాబట్టి ఏమన్నాడంటే, నాబాలు చేసిన కీడును దేవుడు అతని తల మీదకే రప్పించాడు. రప్పించి నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాకు కలిగిన అవమానమును దేవుడు తీసేశాడని దావీదు అక్కడ చెప్తున్నాడు. అవమానం అంటే ఏంది? సేవకులను పంపించి ఆహారము సహాయం అడిగితే ఏం చేశాడు, నిరాకరించాడు. నేను చేయను, ఎవరైనా నాకేం సంబంధం అని. కానీ ఆ అవమానం నుండి కూడా దేవుడు నన్ను, నా అవమానమును దేవుడే తీర్చాడు అని అన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, అబీగైలు తనతో మాట్లాడిన ఒక్క మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని తన పని వారిని పంపించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడుగుతాడు. ఆమె చేసింది, ఒప్పుకునింది. ఇప్పుడు అబీగైలు తగ్గించుకొని వినయ మనస్సు కలిగి సుబుద్ధి కలిగి తర్వాత ఆమె జ్ఞానము కలిగి తగ్గింపు జీవితము కలిగి దీర్ఘశాంతము కలిగి ఆమె ఏ విధంగా అయితే ప్రవర్తించిందో దానికి ప్రతిఫలముగా దేవుడు ఏం చేశాడంటే రాణిగా చేశాడు. దావీదు మహారాజు భార్య ఏమైంది, రాణి, మహారాణి అవుతుంది. మరి ఇట్టి గొప్ప ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అబీగైలుకి ఇచ్చాడు. అయితే ఈమెలో మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో సుబుద్ధి అనేది కొంచెం కూడా. ఇంకొకటి చూస్తే జ్ఞానం. కొన్ని విషయాల్లో ఏం చేస్తామంటే జ్ఞానంగా ప్రవర్తిస్తాం, అంటే అన్ని విషయాల్లో జ్ఞానంగా ప్రవర్తించాం. కొన్ని వాటిలో మనం అజ్ఞానంలో పడిపోతాం. ఇంకొకటి వచ్చి వినయం అనేది మనకు ఉన్నదా? వినయం అనేది మన పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనం విధేయత చూపించాలి, వాళ్ళని మనము గౌరవించాలి. అది మన జీవితంలో ఉన్నదా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఇంకొకటి వచ్చి తగ్గింపు కలిగిన జీవితం. ఇప్పుడు నన్ను తిట్టారు, పోనీలో తిడితే తిట్టారు, నా అక్క తిట్టిందో, నా తల్లి తిట్టిందో, నా చెల్లి తిట్టిందో అనుకొని తగ్గించుకొని వెళ్ళగలుగుతున్నామా? నన్ను తిట్టారు, ఎందుకు తిట్టారని ఖచ్చితంగా మనము కోపడతాం. ఆ గుణం అనేది మనకి కావాలి. ఇంకోటి దీర్ఘశాంతం. ఎంత మనల్ని బాధ పెట్టినా, ఎంత మనల్ని హింసించినా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏడుస్తాం, ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తుంటే వాళ్ళ మీద ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పగన్నా తీర్చుకోవాలనేది అనుకుంటాం. నన్ను ఇట్లా చేశాడు, కానీ ఆమె అట్లా చేయగా దీర్ఘశాంతం కలిగి ఉంది. కాబట్టి వీటిలో మనలో ఏదైనా ఒక లక్షణమైన మనకున్నదా అంటే, నేనైనా చెప్పే నాకైనా. కాబట్టి మనలో ఏముకున్న ఈ లక్షణాలు మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే, ఈమెలాగా మనం ఏం చేయాలంటే, దుర్మార్గుడైనను, దుష్టుడైనను, మోటువాడైనను, పనికి మాలిన వాడైనను, త్రాగుబోతుడైనను మన భర్తకు మనం ఇవ్వాల్సిన విలువ మనము ఇవ్వాలి. ఆయన్ని మనము ప్రేమించాలి. మన భర్తను మనం ప్రేమించకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు భర్త. కుటుంబంలో భార్య ప్రేమించకపోతే ఆ భర్త ఏం చేస్తాడు, వేరే వాళ్ళ ప్రేమను ఎదుర్కొంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఏ పనికి మాలిందో తగులుతుంది. అప్పుడు నీకు నీ బిడ్డలకు ఏమైనా వస్తుందా? ఏం లేదు. రోజు ఇంట్లో అశాంతి, అసమాధానం, కొట్లాట, బాధ, కన్నీరే.
అదే అటువంటి భర్తను ఈ అబిగైల్ ప్రేమించింది. అంటే ఇన్ని లక్షణాలు మన భర్తలో ఉండకపోవచ్చు, ఏదో ఒకటో రెండో ఉంటాయి. వాటిని బట్టి మనం ద్వేషిస్తే మన భర్త వేరే దారికి వెళ్ళిపోతాడు. అదే వాటిని బట్టి దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేసుకొని, బైబిల్ ఒక మాట ఉంది, ఆ ఒక్కటే చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను కదా. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏం చేస్తాడంట? పరిశుద్ధపరచబడను. అంటే ఈమె యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, ఆమె చేసే కన్నీటి ప్రార్థన జీవితాన్ని బట్టి అవిశ్వాసి అయిన భర్త ఇక్కడ మారుతాడని బైబిలే చెప్తుంది. సొంత మాటలు కాదు, బైబిలే చెప్తుంది. అట్లాంటప్పుడు మన భర్తలు మార్చుకోగలం కదా మనం, మన ప్రార్థనతో, మన కన్నీటితో, మన విశ్వాసంతో. మరి మన భర్తలు మారట్లేదంటే లోపం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది లోపం, ఎక్కడో లేదు. ఎవరన్నా వాడు తీసుకెళ్తున్నాడు, తాపిస్తున్నాడు, ఈయన మారడు, ఈయన ఎట్లాగా ఉంటాడు అనేది వట్టి మాట. అది ఇక్కడ బైబిలే దేవుడే చెప్తున్నాడు. నీ ప్రవర్తనను బట్టి, నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి నీ భర్త ఖచ్చితంగా మారతాడు. అది నిజం, దేవుడి వాక్యమే చెప్తుంది మనకి. తర్వాత 16వ వచనంలో ఉంటుంది, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదో లేదో నీకే తెలియదు అంటున్నాడు. భర్తను రక్షించే బాధ్యత ఎవరికి ఉన్నది? భార్యకు మాత్రమే. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భర్తను రక్షించుకునే బాధ్యత భార్యకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆమె ఆయన శరీరంలో సగభాగం. వారిద్దరూ రెండు శరీరాలుగా దేవుడు అన్నారు, వీరిద్దరు ఏక శరీరం అన్నారు. ఏక శరీరం అన్నప్పుడు మన భర్తను మార్చుకునే బాధ్యత ఎవరి దగ్గర ఉంది? భార్య దగ్గరే ఉంది. కాబట్టి ఎంత దుర్మార్గుడైన తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళింది అబిగయలు. మరి మన భర్తను రక్షణలోకి నడిపించాలి, భర్తకు ఉన్న వ్యసనాల నుంచి విడిపించుకోవాలంటే మనం ప్రార్థన చేయాలా లేదా? మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మన కన్నీటి ప్రార్థన, మన యొక్క దేవుని దగ్గర మనం కార్చే ప్రతి కన్నీటి ప్రార్థన, మనం మొర దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో మన యజమానులు మారుస్తాడు దేవుడు. అది బైబిల్లోనే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, చిన్న చిన్న లోపాలు ఉన్నాయని వాళ్ళని ద్వేషించకుండా మనల్ని వాళ్ళని ప్రేమిస్తూ మన ప్రేమతోని వారు మార్చబడతారు. వాక్యం చెప్పక్కర్ల, దేవుడు ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడని వింటున్నాను చెప్పక్కర్ల. మన ప్రేమ, మన ప్రవర్తన, మనం చూపించే ఆప్యాయత, మనం చూపించే అనురాగంతో మన భర్తలు మార్చబడతారు, దేవుని యొక్క సన్నిధికి రాబట్టబడతారు. వాళ్ళకి ఎట్టి వ్యసనం ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ స్త్రీ యొక్క ప్రార్థన, స్త్రీ యొక్క ప్రేమ, స్త్రీ యొక్క బాధ్యత, అనురాగం, ఆప్యాయత ఎప్పుడైతే ఏ కుటుంబంలో ఉంటుందో ఖచ్చితంగా భర్త దేవుని సన్నిధికి రాబడతాడు. అది దేవుని వాక్యంలోనే ఉంది. కాబట్టి ఒకవేళ ఈ స్థితిలో మనం ఉంటే ధన్యులం. ఒకవేళ వీటిలో మనం లేకపోతే మనల్ని మనం పరీక్షించుకొని, పరిశీలించుకొని ఈ అబిగయల వలె మేము కూడా ఉండాలి ప్రభు అని మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్.